మీ బ్యాంకు మీకు ఎప్పుడూ చెప్పని విషయం ఇది. ఇప్పుడు మీ ఖాతాలో సురక్షితంగా ఉందని మీరు నమ్మే డబ్బు, అది ఉనికిలో లేదు. శారీరకంగా కాదు, పూర్తిగా కాదు. దీనిని అనేకసార్లు అప్పుగా ఇవ్వబడింది, పెట్టుబడి పెట్టబడింది మరియు లిరేస్ చేయబడింది. దీనిని భిన్న నిల్వ బ్యాంకింగ్ అంటారు. బ్యాంకులు చట్టబద్ధంగా నిక్షేపాలలో కొంత భాగం మాత్రమే సంరక్షించుకోవడానికి బాధ్యత వహిస్తాయి. మిగిలినవన్నీ ఉపయోగించబడతాయి. అంటే అందరూ ఒకేసారి తమ డబ్బు కోరితే బ్యాంకు కూలిపోతుంది. ప్రతిసారి బ్యాంక్ రన్ పతనంతో ప్రారంభం కాదు, గసిపట్టుకుంటారు. ఒక జనాలు, ఒక ట్వీట్, ఒక శాఖ వెలుపల ఒక వరుస. భయం కూడా డబ్బు కంటే వేగంగా కదులుతుంది మరియు ఇది దయ లేకుండా సమ్మిళితం అవుతుంది. 1930లో ఒక దశకంలో 9,000కు ఎక్కువ అమెరికన్ బ్యాంకులు విఫలమయ్యాయి. అవి మోసపూరితమైనవి కాబట్టి కాదు. నిక్షేపదారులు ఏకకాలంలో భయపడినందువల్ల బ్యాంకులు స్థిరంగా ఉన్నాయి. అవి ఉండటం ఆపివేసే వరకు. మస్తత్వం ఆర్థికవేత్తలు చేయలేని సంస్థలను నాశనం చేసింది. భయం చక్రం ఆపడానికి ప్రభుత్వాలు నిక్షేపాల బీమా సృష్టించాయి. అమెరికాలో ఎఫ్డిఐసి ఖాతాకు $2,50,000 వరకు బీమా చేస్తుంది. కానీ ఇక్కడ వారు ప్రకటించని విషయం, ఎఫ్డిఐసి ఫండ్ మొత్తం బీమాకృత నిక్షేపాలలో 2% తక్కువను కవర్ చేస్తుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు మార్చి 2023లో 48 గంటలలో కూలిపోయింది. సంవత్సరాలలో కాదు, నెలలలో కాదు, 2 రోజులు. ఒక విశ్లేషణకుల గమనిక $42 బిలియన్ ఒక మధ్యాహ్నం నుండి నిష్క్రమణల సిద్ధాంతాన్ని ట్రిగర్ చేసింది. డిజిటల్ యుగం దీనిని గతంలో కంటే వేగవంతమైనదిగా చేసింది. ఎస్వీబీ యొక్క నిక్షేపదారులు ఎఫ్డిఐసి పరిమితిని విరమించిన ఖాతాలతో ప్రధానంగా వ్యాపారాలు. వారు ఏమీ చేయలేదు. ఏదేమైనా వారు ప్రతిదీ కోల్పోయే నిజమైన సంభావ్యతను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసింది, కానీ నిర్ణయించిన ఆర్కెస్ట్రేషన్ రక్షణ కంటే మరింత భయంకరమైనది. కేంద్ర బ్యాంకులు చివరి చర్యకు రుణకర్తగా పనిచేస్తాయి. భయం వ్యాపించినప్పుడు వారు లిక్విడిటీని ఇంజెక్ట్ చేయగలరు, సారాంశంలో రక్తస్రావం ఆపడానికి డబ్బు సృష్టిస్తారు. ఇది పనిచేస్తుంది. కాని ప్రతి ఇంజెక్షన్ ఇప్పటికే మీ జేబులో ఉన్న కరెన్సీ విలువను క్షీణిస్తుంది. భయానక సత్యం ఇది సమస్త బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వాస ఆట. నేర శాఖలో కాదు, చాలా సాహిత్యిక అర్థంలో. ఇది మన సమిష్టిగా నమ్ముకుంటున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆ నమ్మకం విరిగిపోయిన క్షణం దానిపై నిర్మితమైన ప్రతిదీ విరిగిపోతుంది. సమాచారం ఉన్నవారు భయపడరు, వారు సిద్ధం చేస్తారు. సంస్థలలో వైవిధ్యీకరణ, మీ ఎక్స్పోజర్ను అర్థం చేసుకోవడం, మీ సంరక్షణ యొక్క నిజమైన పరిమితులను తెలుసుకోవడం. ఈ జ్ఞానం మానసిక రోగం కాదు. విశ్వాసం ఆధారిత వ్యవస్థలో ఆర్కిటెక్చర్ను అర్థం చేసుకోవడం మీకు కలిగిన ఏకైక నిజమైన సంరక్షణ.